దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న మనమంతా కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు మాకు తోడుగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచే వ్యక్తిగా ఉండాలి. మనము చదువుకున్న వాక్య భాగంలో కీడు విడిచి మేలుని వెతికినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని మనము చూసాము. బైబిల్ గ్రంథంలో నినివే పట్టణస్థులు ఉన్నారు. వారు దేవుని దృష్టికి ఘోర పాపం చేసి ఉన్నారు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పుడు దైవ సేవకుని ఆ ప్రాంతానికి పంపించి, మీరు చెడు క్రియలు మానుకొని దుర్మార్గతను మానుకొని దేవుని వైపు తిరగండి అనే మాటలు ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారు చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు, పేదవారు మొదలుకొని ధనికుల వరకు, సైనికుడు మొదలుకొని రాజు వరకు గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వారు చెడు నడత చెడు కార్యక్రమాలు మానుకున్నప్పుడు దేవుడు వారి మీద కనికరించి వారి మీదకి రావాల్సిన కీడు రాకుండా దేవుడు తప్పించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి వారిలో కూడా మన బ్రతుకు దినములన్నిట మేలుకరమైన మార్గాలలో నడిచే వారముగా మనం ఉండాలి. అప్పుడు మనము అనుకున్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ కొదువ ఉండదు. మన అవసరతలు ఆయన తీరుస్తాడు. మనం ప్రారంభించిన పని ముగించేంత వరకు దేవుడు మనల్ని బలపరుస్తాడు. మన యొక్క భౌతికమైన అవసరాలు తీరుస్తాడు. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదుగుటకు దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్.